చాముండేశ్వరి శక్తిపీఠం కర్ణాటక రాష్ట్రంలో ఒకప్పుడు క్రౌంచ పట్టణంగా పిలువబడిన నేటి మైసూర్ నగరంలో వెలసినదే చాముండేశ్వరి ఆలయం. ఇక్కడ సతీదేవి కురులు పడినట్లుగా చెబుతారు. ఒకప్పుడు గేదె రూపంలో ఉండే మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుండి పురుషుని చేతిలో మరణం లేని వరం పొందాడు. ఆ గర్వంతో ఇంద్రాది దేవతలపై దండెత్తి స్వర్గం నుండి ఇంద్రుని పారద్రోలి తానే దేవతలకు రాజునని ప్రకటించుకున్నాడు. ఇంద్రునితో పాటు దేవతలంతా త్రిమూర్తుల్ని శరణు వేడారు. ఆ ముగ్గురు కలిసి తమ శక్తితో ఒక స్త్రీమూర్తిని ఆవిర్భవింపచేశారు. దేవతలంతా కలిసి వివిధ ఆయుధాలను అందించారు. 18 చేతులతో ప్రతి చేతిలో ఆయుధంతో చాముండీదేవి సింహవాహనంపై మహిషాసురునితో యుద్ధానికి తలపడింది. ముందుగా చండా ముండాసురులనే రాక్షసులను వధించి తర్వాత మహిషాసురుణ్ణి వధించింది. దేవతల జయ జయ ధ్వనులతో అక్కడే ఒక పర్వతంపై స్థిరమూర్తిగా నిలిచిపోయింది. సముద్ర తీరానికి సుమారు 3500 అడుగుల ఎత్తున గల కొండపై వెలసినదే ఈ శక్తి క్షేత్రం. ఈ ఆలయం చేరుకోవడానికి రోడ్డు మార్గంతో పాటు 1000 మెట్ల నడక మార్గం కూడా ఉంది. ఈ ఆలయ గోపురం 7 అంతస్తులతో 120 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. నడక మార్గంలో వెళ్ళే భక్తులకు కనపడే నందీశ్వర విగ్రహం అతిపెద్దది. మెడ చుట్టూ మువ్వల పట్టెడ, పెద్ద గంట, చిన్న చిన్న గంటలతో జీవకళ ఉట్టిపడేలా అతి సహజంగా చెక్కారు. చాముండి హిల్స్పై వివిధ ప్రదేశాలలో 12 ఏకశిలా నంది విగ్రహాలు కనిపిస్తాయి. ఏలినవారు ఎటు నుంచి వచ్చినా వాహనం సిద్ధం అన్నట్లుగా నాటి శిల్పులు ఈ నంది విగ్రహాలను అక్కడ నిలిపారు. ఈ ఆలయం ఎదురుగా అతిపెద్ద మహిషాసురుని విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. విజయదశమి వేడుకలకు మైసూర్ పెట్టింది పేరు. ఇక్కడ జరిగే దసరా పండుగ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అష్టాదశ శక్తిపీఠాలపై మరికొన్ని వీడియోలు మన ఛానల్లో. వీడియో ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి.